దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము మహిమగల మందిరము అనగా గుడారము. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనము. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునితో ప్రజలు కలిగి ఉన్న సంబంధంలో దేవాలయం ప్రాముఖ్యమైనది. అట్టి పవిత్ర దేవాలయం ఇంకా శిథిలావస్థలో ఉండగా అట్టి దానిని బాగు చేయవలసినది మరచి దేవుని మందిరమును శిథిలములలో పడవేసి వారి గృహములను నిర్మించుకొని సుఖజీవనము కోరుచున్నారు. దేవుని ఆలయ పనిని నిర్లక్ష్యము చేసి దేవుని దీవెనలను పోగొట్టుకుంటున్నారని హగ్గయ్య జనులను హెచ్చరించి మందిర పునరుద్ధరణ పనిని కొనసాగించి పూర్తి చెయ్యండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని ప్రోత్సాహపరచుచున్నాడు. జనులు తమ సొంత పనులు మరియు దేవుని పనుల మధ్య సంశయమునకు గురియగుచు ఏది ముఖ్యమో అని గుర్తించలేకపోవచ్చున్నారు. దేవుని యందు క్షేమమున్నది. దేవుడిని విస్మరించుటయే వారు ప్రస్తుతము ఎదుర్కొంటున్న పరిస్థితులకు కారణం. మనకున్న వాటిని నమ్ముకొని దేవునిని మరిస్తే క్షామమనగా కరువు తప్పదని హగ్గయి మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. తిరిగి వచ్చిన ప్రజలు హగ్గై సందేశమునకు తలొగ్గి దేవుని పనిని పూనుకున్నారు. హగ్గయి సందేశము వారిని తీవ్రంగా ప్రేరేపించి అరుదైన రీతిలో వెంటనే ప్రతిస్పందించుటకు ప్రోత్సాహపరిచినందులకు మందిర పునర్నిర్మాణము పనిని చేపట్టారు. పునర్నిర్మాణంలో ఉన్న మందిరము మందిరం కన్నా మహిమగలదై ఉండునని, దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండి పని పూర్తి చేయుటకు సహాయపడునని హగ్గయి ప్రజలను ప్రోత్సాహపరచుచున్నాడు. కానీ పాత ప్రజలు సొలొమోను దేవాలయపు మహిమను గొప్పతనమును ఎరిగినవారు గనుక, నాటి మందిరము పాడు చేయుటకు ముందున్న వైభవమును ఎరిగినవారు గనుక కష్టపడి ప్రయాసపడి మందిరమును నిర్మించినను అది సొలొమోను మందిరము వలె నిర్మింపలేమని నిరుత్సాహమునకు గురి అయి ప్రజలు పనిని విస్మయించినప్పుడు హగ్గయి దైవ సందేశముతో వారిని ప్రోత్సాహపరచుచు కడవరి మందిరపు మహిమ ముందటి మహిమ కన్నా మించినదై ఉండునని దేవుడే సెలవిచ్చి ఉన్నాడని తెలియచేశాడు. వాక్యం ప్రకారంగా 2:9 ప్రకారంగా దేవాలయంలో దేవుని ప్రసన్నత మందిరమునకు మహిమను చేకూరుస్తుంది. 500 సంవత్సరముల తర్వాత హగ్గయి చెప్పిన ఆ దేవాలయంలోని యేసు ప్రభుల వారు నిలిచి బోధించారట. గనుక ధైర్యం తెచ్చుకొని పనిని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను అనే సందేశముతో వారిని పనిచేయుటకు ప్రోత్సాహపరిచాడు హగ్గై. ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు జనులు దేవుడు వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని పని చేయునట్లు ముందడుగు వేశాడు. వారి పాపముల నిమిత్తమే వారిని శిక్షించినను తన వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. రానయ్యున్న మెస్సయ్య పాలనను గురించి ప్రస్తావించుచున్నాడు. మెస్సయ్యగా క్రీస్తు రాకతో దేవుని మందిరమునకు మహిమ చేకూర్చబడినది. దేవుడు తన ఆలయమును నిర్మించాలని కోరుచున్నాడు. వెండి బంగారములున్నాయి, కానీ పనిచేయు హస్తములు ఆయనకు అవసరము. దేవుడు తన పనిని చేయుటకు ప్రజలను ఏర్పరచుకున్నాడు. మనము కూడా దేవుని పనిని చేయుటకు మన చేతులను ఎప్పుడు సిద్ధపరచుకోవాలని ఆశపడుచు ఉన్నాడు. ఇప్పుడు కూడా దేవుడు తన ప్రజలు దేవునికి విధేయులై మందిరము కట్టుటకు మనసు కొన్నప్పటి నుండి వారిని దీవించడం ప్రారంభించాడంటే ఎంతో గొప్ప మాట కదా. దేవుని పని చేస్తే వారికి వెంటనే ఆశ్చర్యం రావడము వారు గుర్తించారు. అవిధేయులను ఉన్నంతకాలము వారు దేవుని దీవెనలకు దూరమై అన్ని కష్టాలు ఎదుర్కొన్నారు. స్వార్థం కోసం జీవించినంత కాలము ఇశ్రాయేలు కూడా వర్ధిల్లలేదు. మనము కూడా దేవునికి విధేయులై మన హృదయ మందిరమును దేవుని కొరకు కట్టి ఆయనను ఆహ్వానిస్తే మునుపటి మందిరము కంటే అధికమైన మందిరము మన హృదయమే కాబట్టి ఆ యొక్క మందిరములో అత్యధికంగా దేవుడు స్థానమిస్తే దేవుడు కూడా అందరిని ఆశీర్వదించగల శక్తిమంతుడు. పనులను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు రాకడ దినమును గూర్చిన వాగ్దానము దేవుడు మనల్ని అందరినీ ప్రోత్సహించి ఆశీర్వాదములకు వారసులుగా గావించుచున్నాడు. ఈ కడవరి దినములలో రాకడకు సిద్ధపడుచున్న మనమందరము మహిమగల మందిరం కన్నా అధిక మహిమగల మందిరమును కట్టి దేవుని ఆరాధించి వారముగాను రాకడకు సిద్ధపడుటకు దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించి అధికమైన
దీవెనలు మనకి కూడా అందరికీ మెండుగా నిండుగా దయచేయును గాక. ఆమేన్.